హలో ఫ్రెండ్స్, పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం. ఆలయం పైభాగంలో ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది. నంబర్ 2, రోజులో ఏ సమయంలోనైనా అంటే పగలు అయినా రాత్రి అయినా ఆలయం నీడ అనేది ఉండదు. నీడ పడని విధంగా ఆలయాన్ని కట్టారు. నంబర్ 3, సుదర్శన చక్రం. ఇది ఆలయం పైభాగంలో శిఖరం వద్ద ఉన్న 1 టన్ను బరువు ఉన్న చక్రం. ఇది పూరిలోని ఏ ప్రదేశంలోనైనా ఎంత ఎత్తు నుండి చక్రాన్ని చూసినా చూసే వ్యక్తికి చక్రం తన వైపుకు మాత్రమే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. నెంబర్ 4, ఆలయ గోపురం పైన పక్షులు ఎగరవు మరియు విమానాలు కనిపించవు. నెంబర్ 5, ప్రతిరోజు తయారు చేసిన ప్రసాదం ఏది ఎప్పుడు వేస్ట్ కాదు. ఏ భక్తుడు ఖాళీ కడుపుతో ఉండడు. ఆలయం లోపల ఆహారం 5 దశల్లో తయారు చేస్తారు. 56 రుచికరమైన వంటలు ఉంటాయి. ఇట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వంటలను కట్టెల మీద వండుతారు. పైభాగంలోని ఆహారాన్ని మొదట వండుతారు, తర్వాత మిగిలినవి వండుతారు. నెంబర్ 6, రథయాత్ర. దేవాలయం బయట దేవతలను రథాలపై తీసుకువెళ్లే వార్షిక ఊరేగింపు ఒక పెద్ద ఆకర్షణ. నెంబర్ 7, ఆలయం ఒక వాస్తుకళ అద్భుతం. ఆలయాన్ని ఎలా నిర్మించారంటే ఆలయం లోపలికి ఎటువంటి శబ్దం రాదు. ఇక్కడ చెక్క విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తాయి. పూరి జగన్నాథుడి ఆలయంలోకి అడుగు పెట్టగానే సముద్రపు అలల శబ్దం కూడా మనకు వినపడదు. నెంబర్ 8, ఆలయ గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ఒక పూజారి ప్రతిరోజు ఆలయ గోడలు ఎక్కుతాడు. నెంబర్ 9, రివర్స్ సీ బ్రీజ్. గాలి సముద్రం నుండి భూమి వైపుకు వీస్తుంది మరియు సాయంత్రం సమయంలో భూమి నుండి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరిలో మాత్రం రివర్స్ ఫామ్లో జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.